మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. హేయమైన చర్యగా భావిస్తున్నాం. 28 మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాం. అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీతో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థన చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కంటిమద్ది జయరాం రెడ్డి, నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, జిల్లా కార్యదర్శులు శ్రీ సంజీవ రాయుడు, శ్రీ కిరణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీమతి జయమ్మ, నగర ఉపాధ్యక్షుడు శ్రీ జక్కి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు శ్రీ మేధర వెంకటేష్, నగర కార్యదర్శులు శ్రీ విశ్వనాథ్, శ్రీ కుమ్మర మురళి, శ్రీ లాల్ స్వామి, నగర సహాయ కార్యదర్శి శ్రీ నెట్టికంటి హరీష్, శ్రీ మంగళకృష్ణ, కార్యక్రమాల కమిటీ సభ్యుడు శ్రీ సంతోష్ మరియు వీర మహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి మంజుల, శ్రీమతి శరణ్య, నాయకులు శ్రీ చిరు, శ్రీ వెంకటసాయి, శ్రీ బల్లారి అనిల్, శ్రీ హిద్దు, శ్రీ ప్రసాద్, శ్రీ హరి, శ్రీ వంశీ, శ్రీ అనిల్, శ్రీ మంజు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఈ దాడికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఉగ్రవాద ఘటనలు